ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మనము విభూది ధరించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాల గురించి ఒకసారి తెలుసుకుందాము. విభూది ధరించినప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మన లలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణ వలన తొలగి మన బాధలు నశిస్తాయి. కనుక ప్రతివారు ప్రాతకాల సమయంలో లేచి స్నానాది కార్యక్రమాలు నెరవేర్చుకొని భాగంపై విభూదిని ధరించి సంధ్యావందనం దేవతార్చన చేసి ఈశ్వరుని కృపకు పాత్రుడై దినదిన చర్యలకు సమయస్తం కావాలి. విభూది ధారణ పరమేశ్వరుని స్మరింపజేస్తుంది. ఇది అంటే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు పృష్టి భాగం నుంచి వెలువడిన ఆవు పేడలో విభూది తయారు చేస్తారు. లక్ష్మి గోవు యొక్క కృష్ణ భాగంలో ఉన్నట్లే ఇతర దేవతల్లో కూడా గోవు యొక్క వివిధ శారీరక భాగాల్లో ఉంటారు. కనుక గోమలానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉన్నది. దాని నుండి తయారు చేయబడిన విభూది సంపదలకు చిహ్నం. లక్ష్మి ప్రధానంగా 5 ప్రదేశాల్లో నివసిస్తుంది. గోవు యొక్క కృష్ణ భాగం, వివాహిత స్త్రీ యొక్క పాపిట, గజం యొక్క కుంభస్థలం, పద్మము, బిల్వ దళములు వలన మనము నుదుటపై 3 రేఖలు ధరించకుండా రుద్రాక్షమాలను కంఠంలో ధరించరాదు. శంకరుని పూజించినను భక్తుల కోరికలు నెరవేరవు. అమరేశ్వరుని ప్రీతిపాత్రమైన విభూతిని ధరించి అశుతోషుడైన పరమేశ్వరుని కన్నీటి ధార నుండి వెలువడిన రుద్రాక్ష ధారణ చేసి ఎవరైతే శివప్రీతికరమైన పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో వారిని అదృష్టం వెన్నంటి ఉంటుందంటారు. విభూతి, బసితరి, భస్మ, క్షరము, రక్షక, పర్యాయ వచనాలు ఈ పదాలన్నీ ఉన్నాయి. మహిమ, గరిమ, లఘుమ, ప్రాప్తి, ప్రాకర్మ్యం, ఈశిత్వం, వశిత్వం అనే అష్టసిద్ధులను భాసింపజేస్తుంది. కనుక భాసితమైనది పాపాలను భరించడం వల్ల భస్మమైంది, ఆపదల నుండి కాపాడడం వల్ల క్షరమైంది. భూత ప్రేత పిశాచాల గ్రహాల బాధల నుండి సర్వదా రక్షించే ఈ విభూతిని ప్రతినిత్యం ధరించి రక్ష పొందాలి. విభూతిని శరీరంపై పూసుకోవటం వల్ల సర్వత్రపుండం పెట్టుకోవడం వల్ల స్నానం చేసిన ఫలితం లభిస్తుందని వేద ప్రమాణముల సదా నొసుట విభూతిని ధరించి తీరాలని, మనం పూజ కార్యక్రమాలు లాంటివి చేయకపోయినా నిత్యం విభూతిని ధరిస్తే శివ పూజతో సమానమని మన శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి. విభూతి ధారణ వలన అజ్ఞాన స్వరూపమైన ఆ విద్య పూర్తిగా నశించి విద్యాస్వరూపమైన విజ్ఞానం సులభతరం అవుతుందని శృతులు తెలిపితే విభూతి ధరించే వారు దీర్ఘ వ్యాధులు లేకుండా పూర్ణాయుర్దాయవంతులుగా జీవించి సునాయాస మరణాన్ని పొందుతారని, దుఃఖాలు రోగాలు తొలగి శుభాలను కలుగుతుందని పురాణాల ద్వారా మనకు విదితమవుతుంది. విభూది 3 విధాలు. శౌతము అంటే చెప్పబడిన విధి విధానంతో, అంటే వేదములలో నిర్ణయింపబడినట్లుగా యజ్ఞయాగాదులు చేసి ఆ హోమముల ద్వారా వచ్చినటువంటి భస్మం. మర్తం అంటే నిత్యాగ్ని హోత్రాదులు చేయగా ఏర్పడినటువంటి భస్మం. లౌకికము ఆవు పేడ కాల్చి దాని ద్వారా వచ్చినటువంటి భస్మము. ఇది 3 విధాలైన భస్మాలను పవిత్రమైన విభూదిగా మారుస్తాయి. వైరాగ్యమునకు నిర్లిప్తతకు ప్రతీకగా భస్మమును భావించి త్రిపుండ ధారణ చేయుట సర్వోత్తమము. సర్వసృష్టికి హేతుభూతమైన నిత్య చైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతి ధారణ చేస్తాం. ప్రపంచంలో ప్రతి విషయం శివమయమని, అదే మనకు అంతిమ లక్ష్యమని విభూది వశదీకరించింది. ఒక వస్తువును కాలిస్తే అది ముందు నల్లగా మారుతుంది. దానిని ఇంకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా మారుతుంది.
దానిని ఇంకా కాల్చినా దానిలో మార్పు ఏమీ సంభవించదు. కనుక అన్ని రకాలైన దేహాల యొక్క చరమస్థితి బూడిద మాత్రమే. కనుక బౌద్ధిక రంగంలో విభూది ఆధ్యాత్మిక రంగంలో శివునితో సామ్యస్థితి కలిగి ఉన్నది. విజ్ఞానం అనే అగ్నిగుండంలో మనం ప్రతి వస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేక పరబ్రహ్మము మాత్రమే. ఓం శ్రీ సాయిరామ్.